హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిట్టి బ్లాగ్స్. ఈరోజు చింతపండు పులిహోర చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఎండుమిర్చి తీసుకోవాలి, అలాగే మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగ గింజలు, అలాగే పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. మన పులుపుకు తగ్గ చింతపండు రసం తీసుకోవాలి, ఓకేనా. అలాగే పసుపు, ఉప్పు. ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు మనం వేసుకున్నాం పోపు గింజలు, ఇవన్నీ బాగా వేగనివ్వాలి. చూడండి వేగా. ఇప్పుడు మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము. అలాగే పసుపు, ఉప్పు కూడా వేసుకుందాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. పసుపు ఉప్పు వేసుకున్నాం కాబట్టి. చూడండి పచ్చిమిర్చి కూడా వేగినాయి కదా. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాము. ఈ చింతపండు రసం అనేది బాగా వేగాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వాలి, ఓకేనా. అప్పుడు మనకు రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా, ఓకే. చూడండి ఆయిల్ అంతా పైకి తేలి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లో కలుపుకోవచ్చు, ఓకేనా. ఇంకా మీకు స్పైసీ కావాలంటే కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు, ఓకేనా.